హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో తెలంగాణ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ సిలబస్ తెలుసుకుందాం. సో యాక్చువల్గా ప్రీవియస్ ఇయర్కి ఈ ఇయర్కి ఇంగ్లీష్ సిలబస్ కాస్త చేంజ్ అయింది. అప్పుడు 100 మార్క్స్ పేపర్ ఉంటుండే, ఇప్పుడు 80 మార్క్స్ పేపర్ ఉంటుండే అనమాట. సో ఆ 80 మార్క్స్కి ఉన్నటువంటి సిలబస్ ఏంటిదో కంప్లీట్గా తెలుసుకుందాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఇంటర్ చదువుతున్న వాళ్ళు ఉన్నా, 10th చదువుతున్న వాళ్ళు ఉన్నా, డిగ్రీ చదువుతున్న వాళ్ళు ఉన్నా, సో మా వీడియోస్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇంటర్మీడియట్ చదువుతూ ఉంటే మా వీడియోని వాళ్ళకి షేర్ చేయండి, ఓకేనండి. సో ఇప్పుడు మనకి సేమ్ ఫస్ట్ ఇయర్లో ఏ విధంగా అయితే ఉందో అదేవిధంగా సెకండ్ ఇయర్లో కూడా 3 సెగ్మెంట్, ఓకే. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ సెగ్మెంట్. కాకపోతే ఇక్కడ ఏంటిదంటే ఫోర్త్ సెగ్మెంట్లో గ్రామర్ ఉండదు. సో అక్కడేమో కంప్లీట్గా గ్రామర్ ఉంటుంది, ఇక్కడ కంప్లీట్గా వచ్చేసరికి కాంపోజిషన్ అండ్ కాంప్రిహెన్షన్ చూద్దాం. అసలు ఏమేమి ఉన్నాయి చూద్దాం. సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ సిలబస్లో, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ సిలబస్లో ఏమేమి ఉన్నాయి చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫస్ట్ బిట్ పోయట్రీ. ఈ పోయట్రీలో మనకి 4 లెసన్స్ ఉన్నాయి. ఫస్ట్ లెసన్ వచ్చేసరికి ఫియర్, సెకండ్ లెసన్ వచ్చేసరికి అవేక్, సో థర్డ్ లెసన్ వచ్చేసరికి ఆన్ ద గ్రాస్ హూపర్ అండ్ క్రికెట్, ఓకే. ఫోర్త్ లెసన్ వచ్చేసరికి గుడ్ బై పార్టీ ఫర్ మిస్ పుష్ప టిఎస్. ఈ 4 కూడా పోయమ్స్, ఓకే. సో నెక్స్ట్ సెకండ్ సెగ్మెంట్ వచ్చేసరికి ప్రోజ్. ఈ ప్రోజ్లో మనకి అగైన్ 4 లెసన్స్ ఉన్నాయి. అందులో ఫిఫ్త్ లెసన్ వచ్చేసరికి హౌ టు అవాయిడ్ ఫూలిష్ ఒపీనియన్స్, ఓకే. ఏంటండి, హౌ టు అవాయిడ్ ఫూలిష్ ఒపీనియన్స్ అనే సిలబస్ లెసన్ ఉందన్నమాట. నెక్స్ట్ సిక్స్త్ లెసన్ వచ్చేసరికి ద అవేకనింగ్ ఆఫ్ ఉమెన్, ఓకే. ద అవేకనింగ్ ఆఫ్ ఉమెన్ అనే లెసన్ అనేది మనకు ఉందన్నమాట. సెవెంత్ లెసన్ వచ్చేసరికి మనకి సొల్యూషన్ టు ద ప్లాస్టిక్ పొల్యూషన్ అనే లెసన్ ఉందన్నమాట. నెక్స్ట్ ఎయిత్ లెసన్ వచ్చేసరికి గిల్టీ, ఓకే. గిల్టీ అనే లెసన్ ఉంది. నెక్స్ట్ మనకి థర్డ్ సెగ్మెంట్లో షార్ట్ స్టోరీస్ ఉన్నాయి. అందులో నైన్త్ లెసన్ వచ్చేసరికి ద ఉమెన్ ఆన్ ప్లాట్ఫామ్ నెంబర్ 8, ఓకే. సో 10th లెసన్ వచ్చేసరికి ఏ గిఫ్ట్ ఫర్ క్రిస్మస్, ఏ గిఫ్ట్ ఫర్ క్రిస్మస్. నెక్స్ట్ 11th లెసన్ వచ్చేసరికి ద డాక్టర్స్ వర్డ్, ఓకే. 12th లెసన్ వచ్చేసరికి యాన్ ఇంటర్వ్యూ. సో ఈ రకంగా మనకి 12 లెసన్స్ ఉన్నాయన్నమాట. సో నేను లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ అది ఎవరు రాశారు, దేని గురించి ఉంది, దాని గురించి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. సో ఇక్కడ మనకి 12 లెసన్స్. నెక్స్ట్ 13 వచ్చేసరికి కాంపోజిషన్ అండ్ కాంప్రిహెన్షన్ అనమాట. ఈ కాంపోజిషన్ అండ్ కాంప్రిహెన్షన్లో మనం ఏమేమి నేర్చుకుంటాం. సో 13th బిట్ వచ్చేసరికి మనకి, ఓకే, పంక్చువేషన్స్ ఉందన్నమాట, ఓకే. పంక్చువేషన్స్ నేర్చుకుంటాం 13th బిట్లో. 14th బిట్లో వొకాబులరీ నేర్చుకుంటాం. వొకాబులరీలో ఏ వర్డ్స్ నేర్చుకుంటాం అంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ నేర్చుకుంటాం అనమాట. ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అనేది వర్డ్ బిల్డింగ్లో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ 15th బిట్ వచ్చేసరికి అండర్స్టాండింగ్ నాన్ వర్బల్ డేటా అనమాట. సో ఈ నాన్ వర్బల్ డేటా అంటే బార్ గ్రాఫ్ కానీ పై చార్ట్స్ కానీ ఈ విధంగా ఇచ్చి అందులో ఉన్న డేటాని మనము అర్థం చేసుకోవడానికి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు అనమాట. సో 16th లెసన్ వచ్చేసరికి అండర్స్టాండింగ్ అడ్వర్టైజ్మెంట్. ఇదేమో నాన్ వర్బల్ డేటా, ఇదేమో అండర్స్టాండింగ్ అడ్వర్టైజ్మెంట్ అనేది అనమాట. నెక్స్ట్ 17th వచ్చేసరికి లెటర్ రైటింగ్, ఓకే. లెటర్ రైటింగ్ కూడా నేర్చుకుంటాం. మీకు 10th బిలో కూడా లెటర్ రైటింగ్ ఉంటుంది. సో మళ్ళీ ఇక్కడ సిబిఎస్ఈ ప్యాటర్న్లో నేర్చుకుంటాం అనమాట. ఈ లెటర్ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్యూచర్లో ఏ ఎగ్జామ్ రాసినా, గవర్నమెంట్ ఎగ్జామ్ కానీ ప్రైవేట్ ఎగ్జామ్లో రాసినా కానీ లెటర్ రైటింగ్ చాలా, రియల్ లైఫ్లో కూడా లెటర్ రైటింగ్ చాలా ఇంపార్టెంట్. 18th బిట్ వచ్చేసరికి ఫిల్లింగ్ ఇన్ ఫామ్స్. ఫిల్లింగ్ ఇన్ ఫామ్స్ అంటే ఏంటిదంటే మన రియల్ లైఫ్లో ఉన్నటువంటి మనము రెగ్యులర్గా బ్యాంక్కి వెళ్ళినప్పుడు ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలి, ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలి, రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు సో రిజర్వేషన్ టికెట్ రిజర్వేషన్ చేసుకోవడానికి ఏ విధంగా ఫామ్ ఫిల్ చేయాలి, అదేవిధంగా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఫిల్ చేయాలి. సో ఈ రకంగా ఫామ్స్ ఫిల్ చేయడం ఏ విధంగా అనేది 18th లెసన్ ఉంటుంది అనమాట. సో 19th లెసన్ వచ్చేసరికి జాబ్ మార్కెట్లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో మనకు ఒకసారి 18 ఇయర్స్ వచ్చిన తర్వాత ప్లస్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత యూ కెన్ అప్లై సమ్వేర్ జాబ్స్ అనమాట. సో ఇంటర్మీడియట్ బేస్ మీద జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు, జాబ్ చేయొచ్చు. సో అలాంటప్పుడు వాళ్ళు మిమ్మల్ని అడిగేది ఏంటంటే రెజ్యూమే అడుగుతారు, బయోడేటా అడుగుతారు, కరికులం విటా విచ్ ఈజ్ సివి, ఓకే. ఈ 3 అడుగుతారు అనమాట. ఎక్కువగా రెజ్యూమే,
కరికులం వీటా జాబ్స్కి అడుగుతారు. బయోడేటా అనేది గవర్నమెంట్ ఫామ్స్లో ఉపయోగపడుతుంది. సో రెజ్యూమే ఏ విధంగా ప్రిపేర్ చేయాలి, బయోడేటా ఏ విధంగా ప్రిపేర్ చేయాలి, కరికులం వీటా ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది, సో మనము అదేవిధంగా అడ్వర్టైజ్మెంట్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలనేది 19th లెసన్లో చదువుకుంటాం అనమాట. అంటే ఇప్పుడు ఒక కంపెనీలో జాబ్స్ ఉన్నాయి, దాని అడ్వర్టైజ్మెంట్ పేపర్లో వస్తుంది, ఏ విధంగా అర్థం చేసుకొని దానికి రెజ్యూమే, బయోడేటా, CV ఏ విధంగా పంపాలనేది నేర్చుకుంటాం అనమాట. లెసన్ 20 వచ్చేసరికి డైలాగ్ రైటింగ్ అనమాట. సో డైలాగ్ రైటింగ్ అంటే మీకు తెలుసు, A, B ఇద్దరు వ్యక్తులని ఇమాజినరీగా ఊహించుకొని డైలాగ్ రైటింగ్ క్రియేట్ చేయడం. మదర్ అండ్ డాటర్, సో ఫాదర్ అండ్ సన్, లేదంటే టీచర్ అండ్ స్టూడెంట్, బ్యాంకర్ అండ్ కస్టమర్, ఈ విధంగా ఏదో ఒక సిచ్యువేషన్ని క్రియేట్ చేసి డైలాగ్ రైటింగ్ నేర్చుకుంటాం అనమాట. నెక్స్ట్ 21 వచ్చేసరికి స్పీకింగ్ స్కిల్స్. స్పీకింగ్ స్కిల్స్లో మనం నేర్చుకునేది ఏంటిదంటే వర్డ్ స్ట్రెస్. ఈ వర్డ్ స్ట్రెస్ అంటే మనకు ఫస్ట్ ఇయర్లో ఉండేటటువంటి ఫనెటిక్స్ నేర్చుకున్నాం కదా, ఆ ఫనెటిక్స్నే ఇక్కడ ఇచ్చిన వర్డ్లో ఎక్కడ ఏ సిలబుల్ స్ట్రెస్ అవుతుంది, అది వర్డ్ స్ట్రెస్ అనమాట. నెక్స్ట్ 22 వచ్చేసరికి ఇదేమో స్పీకింగ్ స్కిల్స్, ఇదేమో స్టడీ స్కిల్స్. ఈ స్టడీ స్కిల్స్లో ఇడియమ్స్ నేర్చుకుంటాం. ఇడియమ్స్ అనేవి కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇడియమ్స్ నేర్చుకుంటాం 22లో. ఓకే, 23 వచ్చేసరికి మనకి నోట్ మేకింగ్. ఓకే, నోట్ మేకింగ్ అంటే సో కాంప్లికేటెడ్ డేటా ఇచ్చినప్పుడు కానీ, లేదంటే ఏదైనా ఆర్టికల్ చదివినప్పుడు కానీ, ఏదైనా లెసన్ విన్నప్పుడు కానీ మనకు అర్థమయ్యే విధంగా షార్ట్కట్లో ఏ విధంగా నోట్స్ తయారు చేసుకోవాలి, దానికి 2-3 మెథడ్స్ ఉంటాయి అన్నమాట. ఆ మెథడ్లో ఏ విధంగా నోట్స్ తయారు చేసుకోవాలనేది నోట్ మేకింగ్ అడుగుతాడు. నెక్స్ట్ 24 వచ్చేసరికి వర్బ్ ప్యాటర్న్. ఈ వర్బ్ ప్యాటర్న్ అంటే ఏంటంటే ఒక సెంటెన్స్లో వర్బ్ని ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు. ఓకే, మనకు ఓవరాల్గా ఒక 12 కాంబినేషన్ టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు. సో అవి నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట. ఏ రకంగా వస్తుంది, వర్బ్ తర్వాత ఏం వస్తుంది, ఏం రావడానికి, వర్బ్ ఎన్ని కాంబినేషన్లో రావడానికి పాసిబిలిటీ ఉంటుంది అనేది వర్బ్ ప్యాటర్న్ నేర్చుకుంటాం. ఇది నేర్చుకుంటే ఏంటంటే రైటింగ్ చేసేటప్పుడు కామన్ ఎర్రర్స్ చేయకుండా ఉంటాం అనమాట. నెక్స్ట్ 25th వచ్చేసరికి రీడింగ్ కాంప్రిహెన్షన్. అగైన్ రీడింగ్ కాంప్రిహెన్షన్లో కొన్ని సీన్ ప్యాసేజ్, కొన్ని అన్సీన్ ప్యాసేజ్ ఎట్లా అయితే ఫస్ట్ ఇయర్లో ఉందో అదే విధంగా మనకు వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇది మనకి ఓవరాల్గా తెలంగాణ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ సిలబస్ అనమాట. 2024-2025కి సిలబస్ ఉంటుంది. యాక్చువల్గా ప్రీవియస్ ఇయర్కి ఈ ఇయర్స్కి కాస్త సిలబస్ తగ్గిందనమాట. అప్పుడు మనకేమో 100 మార్క్స్ పేపర్ ఉంటుండే, యానటేషన్స్ కూడా ఉంటుండే. ఇప్పుడు మనకేమో ఓన్లీ 80 మార్క్స్ పేపర్ ఉంటుంది. సో అది నెక్స్ట్ వీడియోలో పేపర్ ప్యాటర్న్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా ఆ వీడియోని కూడా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా?